గేట్ దాటిన తర్వాత ఒక యుగం స్టార్ట్ అవుతుంది. నేను రాజుల కాలం చూశాను, గుర్రాల పరిగెట్టడం చూశాను, ఏనుగుల నడక చూశానని ఈ మాడుగుల కోట మనకు చెబుతుంది. రాజా విక్రమదేవవర్మ గారేమో ఈ కోటను పరిపాలించేవారని. ఫ్రెండ్స్, మీరు మాడుగులు వస్తే టిఫిన్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది రావిచెట్టు జంక్షన్ అంటారు. ఈ రావిచెట్టు జంక్షన్ చూస్తారు కదా, ఇది ఏంటంటే మన మాడుగులు సెంటర్ నుంచి లోపలికి వస్తే రావిచెట్టు జంక్షన్ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే 150 ఏళ్ళ చరిత్ర కలిగినది ఈ టిఫిన్ షాప్. ఇప్పటికి 4 తరాలు మారారు, ఇప్పటికీ రన్ అవుతుంది. ఇక్కడ ఉల్లి రవ్వ చాలా బాగుంటుంది, నేనైతే టేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే హల్వా కొట్టు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిందట. ఇది దంగేటి వారిది. ఫ్రెండ్స్, ఇక్కడ దంగేటి శ్రీనివాసరావు గారు ఉన్నారు, మన హోటల్ రన్ చేస్తున్నారు. అలా ఆయన చెప్పిన మాటలు మనం విందాం, ఏం చెప్తున్నారు. మాది 4 తరాలు సార్. 4 తరాలు హల్వా కొట్టు కూడా మాడుగుల హల్వా అంటే ఫేమస్. ఇదే బిల్డింగ్. నెక్స్ట్ అంటే మా నాన్నగారు అంటే కొద్దిగా కళాకారుడు. తర్వాత మా వట్ల ఫేమస్ అండి. హల్వా కూడా పుట్టింది కూడా ఇదే ఇంట్లో. దాన్ని మేము అలా డెవలప్మెంట్ చేసుకుని ఒక హోటల్ రన్ చేస్తున్నాం 4 తరాలు పెట్టి కూడా. మీ అందరూ కూడా దీని మీద కనీసం ఒక 100 మంది బతికారు. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఈ వీధి, ఇది రావిచెట్టు జంక్షన్. ఈ లోపలికి మనం అలా గవర వీధికి వెళ్తున్నాము. ఈ లోపల నూకాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా ఏంటంటే మన రాజుల టైంలో కట్టింది. అది ఆ గుడి ఏంటన్నది, దాని చరిత్ర ఏంటన్నది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం రావిచెట్టు జంక్షన్ నుంచి లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి అంటే ఆ టెంపుల్కి వెళ్ళడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాడుగులు గవర వీధిలో ఉన్నాము. అప్పుడు జైపూర్ రాజులు, అంటే మీ కోట చూపించాను కదా, జైపూర్ రాజులు సంస్థానివాసులు స్థాపించిన దేవాలయాల్లో 5 దేవాలయాలు, అందులోని ఇదొకటి నూకాలమ్మ తల్లి గుడి. ఇది అప్పట్లో కట్టారు 17th సెంచరీలోనే. ఇది వెనక భాగంలో ఉన్నాము. ఫ్రంట్కి వెళ్తున్నాను, చూపిస్తాను, నాతో రండి. ఎన్నో శివాలయాలు, అలాగే అమ్మవారి గుళ్ళు. మెయిన్ అమ్మవారు మోదకొండమ్మ తల్లి, తర్వాత నూకాలమ్మ తల్లి, దాని తర్వాత శివాలయాలు. అప్పట్లోనే ఇప్పటికీ కోటలు అయితే చెదిరిపోయాయి కానీ గుళ్ళు మాత్రం చెదిరిపోలేదు, చూశారు కదా. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది అమ్మవారి నూకాలమ్మ తల్లి పాదాలు. ఈ రాయి చూసారా, అది అప్పట్లోదే 17th సెంచరీ టైంలోనే. ఈ కోట రాజులు ఉన్నారు కదా, అలాగే ఈ రాయి ఒకటి ఇప్పటికీ ఎలాగో చూసారు అది. అలాగే ఇది రెనోవేట్ చేశారు, కాకపోతే ఓల్డ్ గుడి ఉంటుంది కదా, చూసారా ఓల్డ్ గుడి. ఇటుకలు ఇప్పటికీ చెదరకుండా అలానే ఉన్నాయి. ఇది అమ్మవారి గుడి. ఇటు చూసారా శిల్పాలు, ఇవన్నీ గుడి. దీని తర్వాత దాన్ని తీసుకెళ్లి రెనోవేట్ చేశారు పక్కన ఉన్న దానికి. రాజుల కాలం నాటి గుడి ఇది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది గవర వీధి నుంచి ఎంటర్ అయినప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ రామాలయం ఉంది. ఇది కూడా రాజుల నాటి చరిత్ర కలిగిన గుడి ఇది. ఫ్రెండ్స్, ఇది రామాలయం. ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారు. అలాగే ఇదేంటంటే ఇది పురాతనమైన గుడి. ఇది కూడా ఇది రాజుల టైంలోనే కట్టిన గుడి. ప్రెసిడెంట్ పూజారి ఎవరు లేరు, తాళాలు వేస్తుంది. కాకపోతే విగ్రహాలు తీయకూడదు అంటారు. అంటే మాడుగులో ఒక చరిత్ర చెప్పడం కోసం ఇది నేను చూపిస్తున్నాను. తప్పులుంటే మన్నించండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళే దారి ఇలా స్ట్రైట్ కనిపించేది ఉబ్బలింగేశ్వర స్వామి గుడి. అది కూడా మన రాజుల టైంలో కట్టింది, అది మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ కిందకి ఇలా దిగితే ఇక్కడ పాలగడ్డ జలాశయం ఉంది. అలాగే శివాలయం ఒకటి ఉంది, ఆ శివాలయం కూడా అప్పట్లో కట్టింది, అది మీకు చూపిస్తాను, నాతో ఫాలో అవ్వండి. మాడుగులకి ఈ పండగ టైంలో కానీ లేదంటే ఎవరింట్లోకి వచ్చినా ఇక్కడికే వస్తారు. ఎదురుగా కనిపిస్తుంది కదా శివాలయం, ఇక్కడ నూతి స్నానాలు చేస్తారు. చాలా బాగుంటుంది. ఎండాకాలం బాబోయ్ ఇప్పటికే గింజుకుపోతున్నాం, ఎండ చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది. కాకపోతే ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుంది. మనం మొదటి శివాలయం చూసాం మాడుగులకి ఎంటర్ అయినప్పుడు, పొలాల లోపల ఉంది.
అలాగే ఇది రెండో శివాలయం. ఇది కూడా మన రాజుల టైంలో కట్టింది, జైపూర్ రాజుల టైంలో కట్టింది. ఈ లోపట గుడి చరిత్ర ఏంటో మీకు చూపిస్తాను, నాతో ఫాలో అవ్వండి. ఇక్కడ నూతి స్నానాలు చేస్తారు, చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేస్తారు, ఇక్కడ గుడికి వెళ్తారు. ఫ్రెండ్స్, ఇది పురాతనమైన శివాలయం. మాడుగులకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా. ఇవి గుడిలో ఒకటి, వాటర్లో ఒకటి. ఫ్రెండ్స్, గుడి పక్క నుంచి దారి కనిపిస్తుంది కదా, ఈ పక్క వెనకాతలే పాలగడ్డ ఉంది. అంటే కొండల్లో నుంచి పారిన నీరు అదొక రిజర్వేర్ కింద ఫామ్ అయింది. అది మీకు చూపిస్తాను, నాతో ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఆ కొండల్లో నుంచి ఎలా వస్తున్నారో బ్యాంబూ పట్టుకొని. ఫ్రెండ్స్, మనం ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయంకి వచ్చాం. ఇది ఈశ్వరుడి గుడి. ఇది రాజుల టైంలో కట్టిన గుడి. ఇది 17th సెంచరీలోనే రాజులు పరిపాలించిన టైంలోనే కట్టారు ఈ గుడి కూడా. ఇదేంటో చుట్టూ అడవిల మధ్యలో ఉంటుంది ఇది. ఈ పక్క నుంచి చూసారు ఒక రోడ్డు, ఇది దేవపురంకి వెళ్ళే రోడ్డు. అంటే ఈ పైనుంచే వాళ్ళు గిరిజన ప్రజలు ఉంటారు. అండ్ ఈ గుడి చరిత్ర ఏంటంటే, చరిత్రకారులు చెప్తున్న గుడి సంగతి ఏంటంటే, ఇక్కడ నుంచి నేలమాన్యం ఉందట. అంటే మనకి తెలియదు, మనం చూడలేదు. నేలమాన్యం అంటే భూ సొరంగ మార్గం ఉంది, అంటే ఎక్కడికి కోట దాకా ఉందంట, అంటే టన్నల్స్. ఇక్కడ చాలా మంది చెప్పేది ఏంటంటే, నిధులు ఉంటాయి కదా, ట్రెజర్స్, అలాంటివి అప్పట్లో దొరికేవని చెప్పేవారు. లోపలికి వెళ్దాం రండి. అండ్ ఇంకొకటి, అల్లూరి సీతారామరాజు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారు కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడే పక్కన నది ఉంది, స్నానాలు చేసి ఈ గుడిని దర్శించుకునేవారట. మన మాడుగులలో పసుపు బిజినెస్ చాలా పెద్ద లెవెల్లో జరుగుతుంది. పాడేరు మరియు అరకు వ్యాలీ లాంటి గిరిజన ప్రాంతాలలో పండించిన పసుపును సావుకారులు డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర కొని ఇక్కడ తీసుకొస్తారు. మాడుగులలో ఫ్యాక్టరీలో పసుపును క్లీన్ చేసి, పాలిష్ చేసి, క్వాలిటీ బట్టి డిఫరెంట్ గ్రేడ్స్గా డివైడ్ చేస్తారు. అక్కడే ప్రిపేర్ అయ్యి ఫైనల్ ప్రొడక్ట్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇలా మన డైలీ యూజ్లో ఉండే పసుపు ఒక చిన్న ఊరు నుండి పెద్ద మార్కెట్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఈ బ్రిడ్జ్, ఇదేంటంటే నందమూరి తారక రామారావు రిజర్వేర్. ఇది చూసారా ఈ ప్రకృతి అందాలు, చుట్టూ కొండలు, మొత్తం అటవిని నింపుతుంది. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది నందమూరి తారక రామారావు రిజర్వేర్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, తాడిపత్తి అని ఒక రిజర్వేర్ ఉంది, ఆ కొండల మధ్యలో ఉంది. అక్కడి నుంచి సుమారు ఇది 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. అయితే దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ బ్రిడ్జ్ అంటారు. సుమారు 500-600 ఎకరాలకి సాగునీరు మాత్రం పంపిస్తుంది దీనికి, రైతులకి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు, దేవి తల్లి. ఇదేంటంటే మన కలకత్తాలోని కాళీమాతలో ఇక్కడ మాడుగుల్లో సేమ్ ఆ విగ్రహాన్ని, ఆ టెంపుల్ని చూసి ఇక్కడ కట్టారు. సేమ్ అలాగే కట్టారు. చూడండి అమ్మవారు నిండుగా ఎన్ని చేతులతో ఎలా ఉందో. దసరా ఉత్సవాలు అన్నవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ప్రతి దసరాకి. ఇంతకుముందు రాజుల టైంలో చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మోటార్స్ యూనియన్ వాళ్ళు తీసుకొని ఇప్పుడు దసరా ఉత్సవాలు చేస్తున్నారు.
ఎవరి నోట విన్నా మోదకొండమ్మ అని పిలిస్తే ఒక భక్తి ఫీలింగ్ ఆటోమేటిక్ గా కలుగుతుంది. మన మోదకొండమ్మ టెంపుల్ రాజుల కాలం నుండి ఉన్న చాలా ప్రసిద్ధ అమ్మవారి క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం జూన్ లో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలు మరియు జాతర మాడుగులలో చాలా గ్రాండ్ గా జరుగుతాయి. ఆ సమయంలో ఊరు మొత్తం ఒక పండుగ వాతావరణంలో మారిపోతుంది. చాలా ఊర్ల నుండి భక్తులు వచ్చి ఘటాలు ఊరేగింపు మరియు బల్లవేషాలతో అమ్మవారికి సేవ చేస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే శతకంపట్టు నుండి స్టార్ట్ అయ్యి ఘటాలు ఊరేగింపు జాతరలో మెయిన్ హైలైట్. ఆ ఊరేగింపుకి భక్తులు, ఉత్సవాలు మరియు జనాల ఎనర్జీ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాతల కనిపిస్తుంది కదా, ఇది దుర్గాదేవి టెంపుల్. అదే 17th సెంచరీలో ఎప్పుడైతే రాజులు ఈ కోటలు కట్టారో అప్పుడు ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో 5 దేవాలయాలు. 5 దేవాలయాల్లో నేను 2 గుళ్ళు శివాలయాలు, 3 శివాలయాలు, 2 కనకదుర్గ గుళ్ళు, ఒక మోదకొండమ్మ తల్లి గుడి. జై దుర్గమాంబ నమః. మాడుగుల్లో గల అన్ని గుళ్ళతో పాటుగా మహారాజులు ఎన్నో గుళ్ళు కట్టించారు. ఈ దుర్గాలమ్మ గుడిని కూడా సుమారు 100 సంవత్సరాలు పైన అవుతుంది. రోజుకి గ్రామంలో కానీ చుట్టుపక్కల చాలా మంది ప్రజలు వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. శివుడికి ఆరాధన కూడా ఇక్కడ జరుగుతుంది. త్రిశక్తులు సరస్వతి లక్ష్మీదేవి కూడా ఏర్పాటు చేశారు. దుర్గాలమ్మ ప్రధానమైన దేవత. అందువల్ల ఈ గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఈ ఆలయాల వల్ల వచ్చే అమ్మవారి కృప వల్ల మా గ్రామంలో కానీ మా చుట్టుపక్కల గ్రామంలో కానీ అంతా శాంతి భద్రతలు కానీ, పాడి పంటలు కానీ, సుఖ సౌఖ్యాలు కానీ అన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తున్నారు. జై దుర్గమ్మ, జై దుర్గమ్మ. ప్రత్యేకంగా శతకంపట్టు నుండి స్టార్ట్ అయ్యి ఘటాలు ఊరేగింపు ఈ జాతరలో చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆ ఊరేగింపులో భక్తి, ఎనర్జీ మరియు జనాల ఉత్సవం వేరే లెవెల్లో ఉంటాయి. రాత్రి సమయంలో లైట్స్, మ్యూజిక్ మరియు క్రౌడ్ తో మాడుగులు ఫుల్ గా అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. ఇలా సంప్రదాయంగా భక్తి మరియు మన కల్చర్ కలిసి మోదకొండమ్మ జాతరని ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చేస్తాయి. ఇది మన మాడుగుల చరిత్ర, భక్తి, సాంప్రదాయం మరియు మన కల్చర్ తో కలిసిన ఒక గొప్ప కథ. ఈ వీడియోతో మన జర్నీ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మన ఊరు స్టోరీస్, మన రూట్స్ గురించి ఇంకా చాలా కంటెంట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన కథలు మనమే చెప్పుకోవాలి.